ఒకరోజు డ్యూటీ డాక్టర్ మోహిత, సార్ నాకు హైపర్ టెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని తన సీనియర్ డాక్టర్ చేతన్ గారిని అడిగింది. Yes, sir. Sir, please explain to me about hypertension. Sure, come with me. ఒక చిన్న స్మైల్తో, సరే మోహిత, రా చూద్దాం అని చెప్పి వివరించడం మొదలుపెట్టాడు. Blood pressure is super important. ముందుగా మనం తెలుసుకోవాల్సింది బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి అని. బ్లడ్ ఆర్టరీస్లోకి వెళుతూ ఆర్టరీస్ గోడలపై ఎగ్జర్ట్ అయ్యే బలాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు. హార్ట్ ప్రతి బీట్లో బ్లడ్ పంపే శక్తి మరియు ఆర్టరీస్ ఎలాస్టిసిటీ మీద ఆధారపడి ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ 2 దశల్లో ఉంటుంది. సిస్టోల్ సమయంలో హార్ట్ కుదించుకుంటుంది. బ్లడ్ ఎయోటా ద్వారా ఆర్టరీస్లోకి వెళ్తుంది. బ్లడ్ మొత్తం శరీరానికి వెళ్తుంది. బ్రెయిన్, కిడ్నీస్, మజిల్స్ మరియు ఇతర అవయవాలకు ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ అందిస్తుంది. సాధారణ సిస్టోలిక్ వాల్యూ 120 మిల్లీమీటర్స్ హెచ్జీ ఉంటుంది. డయాస్టోల్ సమయంలో హార్ట్ విశ్రాంతి తీసుకుంటుంది. బ్లడ్ వెంట్రికల్స్లో తిరిగి వస్తుంది. సాధారణ డయాస్టోలిక్ వాల్యూ 80 మిల్లీమీటర్లు హెచ్జీ ఉంటుంది. వయస్సు ప్రకారం నార్మల్ బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ ఇలా ఉంటాయి. టాడ్లర్స్ మరియు ప్రీ స్కూలర్స్లో 80 నుండి 110/50 నుండి 80 మిల్లీమీటర్లు హెచ్జీ, స్కూల్ ఏజ్ పిల్లల్లో 85 నుండి 120/55 నుండి 80 మిల్లీమీటర్లు హెచ్జీ, ఎడాలసెన్స్లో 95 నుండి 140/60 నుండి 90 మిల్లీమీటర్లు హెచ్జీ, యువ వయస్సులో 95 నుండి 135/60 నుండి 80 మిల్లీమీటర్లు హెచ్జీ, 41 నుండి 60 ఏళ్లలో 110 నుండి 145/70 నుండి 90 మిల్లీమీటర్లు హెచ్జీగా ఉంటాయి. సిస్టోల్ పెరిగితే హార్ట్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఆర్టరీస్ కఠినంగా మారుతాయి. దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సిస్టోల్ తక్కువైతే ఆర్గాన్స్కి బ్లడ్ సరియైనంగా సప్లై కాకుండా డిజీనెస్, ఫెయింటింగ్, షాక్, కిడ్నీ ఇంజురీ, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు రావచ్చు. డయాస్టోల్ పెరిగితే ఆర్టరీస్ రిలాక్సేషన్ తగ్గిపోతుంది. హార్ట్, కిడ్నీస్, బ్రెయిన్ పై ఎక్స్ట్రా స్ట్రెస్ పడుతుంది. దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఆర్టీరియల్ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. డయాస్టోల్ తక్కువ అయితే ఆర్గాన్స్కి ప్రాపర్ బ్లడ్ సప్లై రాదు. దీనివల్ల డిజీనెస్, ఫెయింటింగ్, కన్ఫ్యూజన్, హార్ట్ ఇస్కీమియా, కిడ్నీ హైపోపర్ఫ్యూజన్ వంటి సమస్యలు రావచ్చు. నార్మల్ బ్లడ్ ప్రెషర్లో బ్లడ్ సజావుగా ఫ్లో అవుతుంది. హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ మరియు శరీరంలోని అన్ని అవయవాలు బలంగా పనిచేస్తాయి. సరైన డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ కంట్రోల్తో బ్లడ్ ప్రెషర్ సరిగ్గా మెయింటైన్ చేస్తే బ్లడ్ సజావుగా ఫ్లో అవుతుంది. అన్ని ఆర్గాన్స్ ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. Thanks for watching. Like, share, subscribe.